అందరికీ నమస్కారం అండి. ఈరోజు కదా మమ్మీ అమ్మమ్మ వచ్చింది అంటూ లోపలికి వెళ్ళి సరోజని పిలిచింది కూతురు. ఆ మాట విని బయటికి వచ్చిన సరోజ, ఏమైందమ్మా, వస్తున్నానని కబురు చేయకుండానే వచ్చావు, ఏమైనా జరిగిందా అని ఆరాగా అడిగింది. దానికి సత్యాదేవి, ఏముంది, ఎప్పట్లాగానే పెద్ద కోడలికి రెండో కోడలికి మధ్య తగాదా ఏర్పడింది. ఎవరికి వారు గదిలోంచి బయటకు రాలేదు. నేను వెళ్ళి పిలిచినా కూడా బయటకు రాలేదు. నిన్నటి నుంచి ఎవరు అన్నం తినలేదు. పెద్ద కోడలు మాత్రం ఈసారి గట్టిగా పట్టుబట్టి భాగాలు చేయమని కూర్చుంది. ఇంకా నేనేమీ అనకపోయినా ఒకరా ఇద్దరా నలుగురిని కని మా నెత్తి మీద వేసావని సూటిపోటి మాటలతో వాళ్ళ బరువు ఇప్పటికీ తగ్గదా అని దెప్పి పొడిచింది. ఆ మాటలు వినలేక పెద్దవాడికి జరిగిన విషయం చెప్పకుండా అక్కడి నుంచి ఏడుస్తూ వచ్చాను. బాబాయికి ఫోన్ చేసి రేపు ఒకసారి ఇంటికి రమ్మని చెప్పు, రేపటితో అన్ని విషయాలు తేలిపోవాలి. రేపు ముగ్గురు కోడళ్లకు సమానంగా ఆస్తి పంచి ఇస్తానని చెప్పేసి వచ్చా. నేను బాబాయ్ మూడో అన్నయ్యకి పెళ్లి చేయగానే చెప్పాము, ఎప్పుడైనా ఇలాంటి ఇబ్బంది ఏర్పడుతుంది, ఎవరు రావాల్సిన భాగం వాళ్ళకి పంచివ్వమని చెప్పాము. నువ్వు పెద్దన్నయ్య వింటే కదా ఇప్పుడు చూడు గొడవపడి విడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడే తేల్చేసి ఉంటే దూరంగా ఉన్న మనసులు దగ్గరగా ఉండేవి. సరే, ఇప్పటికైనా మంచి ఆలోచన తీసుకున్నావంటూ బాబాయ్కి ఫోన్ చేసింది. బాబాయ్ గిరీశం ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు. బాబాయ్, అమ్మ ఇంటికి వచ్చింది. పెద్ద కోడలు రెండో కోడలు ఇద్దరూ మళ్ళీ గొడవ పెట్టుకున్నారట. రేపు ఒకసారి అమ్మ నిన్ను ఇంటికి రమ్మని చెప్పింది అని ఫోన్ కట్ చేసి వాళ్ళ పెద్దన్నయ్యకి కూడా ఫోన్ చేసి, అమ్మ మా ఇంటికి వచ్చింది, అమ్మని రేపు తీసుకువస్తాను, అందరితో మాట్లాడాలి అంట, నువ్వు కూడా ఇంటి దగ్గరే ఉండు, వ్యాపారానికి వెళ్ళొద్దు అని చెప్పి ఫోన్ పెట్టేసింది. సత్యదేవికి ముగ్గురు కుమారులు, ఒక కూతురు. తన భర్త 17 సంవత్సరాల క్రితమే చనిపోయాడు. అప్పటి నుంచి కుటుంబం భారం పెద్ద కొడుకైన రాజు మీద పడింది. తను తలపెట్టిన ప్రతి పని కలిసి రావడంతో తమ్ములు, ఇద్దరు చెల్లెళ్ళని బాగా చూసుకున్నాడు. పెద్ద తమ్ముని మంచి చదువు చదివించాడు. ఇక రెండో తమ్ముడు చదువు రాకపోవడంతో పొలం కొని అందులో వ్యవసాయం చేయించేవాడు. ఇంకా చెల్లెలకి మంచి సంబంధం చూసి పెళ్లి చేశాడు. తమ్ముళ్ళిద్దరికీ పెళ్లి చేసి వాళ్లకు పిల్లలు పుట్టి వాళ్ళ మంచి చెడులు కూడా పెద్ద కొడుకే చూసేవాడు. అలా సాఫీగా జరిగిన కుటుంబం. కోడళ్లకు పిల్లలు పుట్టినా కానీ వాళ్ళ మధ్య అన్యోన్యత తగ్గలేదు. కానీ మనుషులు అందరూ ఎప్పుడూ ఒకలాగా ఉండరు. కోడళ్ల మధ్య మనస్పర్ధల వల్ల ఆస్తిని భాగాలు చేయవలసి వచ్చింది. మరుసటి రోజు సత్యదేవి ఇంటి దగ్గర ఆస్తి పంచడంలో ఏమైనా భయంగా ఉంది అనుకుని సత్యదేవి మాటా మంచి తెలిసిన వ్యక్తి తన కుటుంబానికి మొదటి నుంచి బాగోగులు చూసుకుంటున్న తన మరిది అయిన గిరీష్ని పిలిపించుకుంది. ఇక మూడవ కోడలు యశోద అమాయకురాలు. భాగాలు పంచే విషయంలో తనకు అన్యాయం జరిగింది అని యశోద వాళ్ళ నాన్న ఊర్లో లేకపోవడంతో ఆయన తరపున బామ్మరిదిని పంపించాడు. బయట నుంచి అందరూ వచ్చి లోపల కూర్చున్నారు. పైక మామూలుగా ఉన్న అందరూ మాత్రం కలవరంగా కనపడుతున్నారు. ఇంకా నాంచడం ఎందుకని సత్యవతి చనిపోయిన వాళ్ళ ఆయన తరపున పంపకాన్ని మొదలుపెట్టింది. పెద్ద కొడుకు మాత్రం భాగాలను పంచడం ఇష్టం లేక దిగాలుగా కూర్చున్నాడు. సత్యదేవి భాగాలు పంచడం మొదలుపెట్టి, ఇందులో పెద్ద సమస్య ఏముంది, ఉన్న 20 ఎకరాల భూమి, ఇల్లు, ముగ్గురికి 3 భాగాలు చేసి పంచడమే. ఇంకా ఉన్న ఎడ్లు అంటావా, చిన్నవాడికి వాడు ఎలానో వ్యవసాయం చేస్తున్నాడు, ఇంకా నా నగలు తూకం వేసి వచ్చిన డబ్బులు 3 భాగాలు చేయడమే అని సత్యవతి చెప్పింది. అందరూ ఒక నిమిషం మౌనంగా ఉన్నారు. తర్వాత చిన్న కోడలు యశోద మేనమామ నోరు విప్పాడు. రెండోవాడికి పై చదువులకు చాలా ఖర్చు అయింది. అలాంటప్పుడు ముగ్గురికి సమానంగా వాటా ఇవ్వడం ఎలా కుదురుతుంది? ఇదేం న్యాయం? మూడవ వాడికి బతుకు తెరువు మొత్తం వ్యవసాయం మీదే. పెద్దవాడు ఎలానో వ్యాపారం చేస్తున్నాడు. ఇంకా రెండోవాడు సిటీలో ఉద్యోగం చేసుకుంటున్నాడు. వాళ్ళ పొలం ఏం చేసుకుంటాడు అన్నారు. ఆ మాటతో సత్యదేవి ఇంకాస్త కలవరంగా చూసింది. పెద్ద కోడలు ఇందిరా జోక్యం చేసుకుని, అది అన్యాయం అయితే మాకు న్యాయం ఎక్కడ జరిగింది? మామయ్య చనిపోయిన దగ్గర నుంచి ఇప్పటికీ మా ఆయన సంపాదన మీదే కుటుంబం మొత్తం ఆధారపడి నడుస్తుంది. మా ఆయన సొంత తెలివితేటల వల్ల వ్యాపారం పెట్టి దాన్ని అభివృద్ధి చేసి రెండో మరిదికి చదువుకు కావాల్సిన డబ్బును, ఇంకా మూడవ మరిదికి చదువు అబ్బకపోయేసరికి ఆయన వ్యాపారం మీద వచ్చిన డబ్బులతో భూమిని కొన్నాడు. అదే భూమిని చిన్న మరిది సాగు చేసుకుంటూ ఉన్నాడు. అలాంటిది ఆ భూమిలో మాకు వాటా లేకపోతే ఎలా? ఆ లెక్కన చూస్తే ఇంకా మాకే ఎక్కువ వాటా ఇవ్వాలి. అది కాకుండా పెద్దలు వాడుతున్న సాంప్రదాయం ప్రకారం పెద్దవారికి జ్యేష్ఠ భాగం ఇస్తున్నారు. ఆ లెక్కన చూసినా మాకే ఇంకా వస్తుంది. వాళ్ళిద్దరి వాదనకి రాజు ముఖం అంతా కలతగా మారిపోయింది. రఘు, రాము నిశ్శబ్దంగా వింటున్నారు. ఎవరు ఎటు మాట్లాడలేకపోతున్నారు. దానికి రెండో కోడలు శిరీష, అదెట్లా కుదురుతుంది మామయ్య? ఉద్యోగం ఆయనకు రాలేదు. అలా వచ్చి ఉంటే వారసత్వంగా వచ్చింది అని అది వారసత్వ ఆస్తిగా పరిగణించాలి. కానీ మా ఆయన కష్టపడి చదువుకుని ఉద్యోగం తెచ్చుకున్నాడు. అలాంటిది ఉద్యోగం ఉంది అని భూమి అవసరం లేదు అంటే ఎలా? ఆ భూమిని కౌలుకి ఇచ్చిన ఆదాయం వస్తుంది. ఆ ఆదాయం అది మాకు అవసరం కాదా? మాకు తెలియకుండా చాలా డబ్బు ఊళ్ళో వడ్డీలకు తిరుగుతున్నాయి. ఆ డబ్బు కూడా పంచాలి అని చెప్పింది. ఆ మాటకు ఇందిర, అది ఎలా కుదురుతుంది? మా ఆయన కష్టపడి తన సొంత తెలివితేటలతో సంపాదించాడు. అది మామయ్య సంపాదించలేదు, వారసత్వంగా పంచడానికి అంది. దానికి యశోద మేనమామ, ఆ లెక్కనైతే పెద్దవాడు మీ మామయ్య సంపాదించిన పొలం అమ్మి వ్యాపారం మొదలుపెట్టాడు. అలా వచ్చిన డబ్బులతోనే భూములు కొన్నాడు.
మీరు వడ్డీలకు ఇస్తున్నారు. అందుకు మూలధనం మీ మామ సంపాదించిన భూమి అమ్మే కదా తీసుకుంది అంటే అది వారసత్వమే అవుతుంది కదా. ఇంకా జ్యేష్ఠ భాగం అంటారా? కేవలం సంప్రదాయం మాత్రమే, అది వాళ్ళ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది అంటూ ఆ డబ్బులు కూడా అందరికీ పంచాలి అని అన్నారు. వాదోపవాదాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. దానికి ఇందిర, ఇంతకాలం ఉమ్మడి ఇంట్లో కలిసి ఉన్నాం, చిన్నమరిది వ్యవసాయం చేస్తున్నా ఉమ్మడి పొలాన్ని సాగు చేస్తున్నాడు. ఆ పొలం ద్వారా వచ్చిన డబ్బు ఇప్పటివరకు మేము రూపాయి అడగలేదు. ఆ పొలం మీద దగ్గర మామయ్య చనిపోయిన దగ్గర నుంచి 15 లక్షల రాబడి వచ్చి ఉంటుంది. ఆ డబ్బు పంచండి. ఇంకా రెండో మరిది చదువుకు దాదాపు 8 లక్షలు అయింది. ఆ డబ్బు కూడా తీసుకురండి, మేము మా డబ్బు పంపుతాము. ఇలా ఇందిరా మాట్లాడేసరికి అందరిలోనూ ఆందోళన మొదలైంది. వాళ్ళ వాదనలన్నీ విన్న తర్వాత, గిరీశం, మీరు కావాల్సిన భాగాలు మీరే కోరుకుంటున్నారు. సరే, మీ అత్తయ్య పరిస్థితి ఏమిటి? దానికి సత్యదేవి, నా పరిస్థితి ఏముంది? గిరీశం, నువ్వు కొంచెంసేపు ఆగు అని అంది. పరిస్థితి ఏముంది అంటే ఎలా? ఇప్పటి వరకు నీ బాధ్యత అంతా పెద్దవాడు చూసుకున్నాడు. ఏదైనా బాగాలేనప్పుడు మొత్తం వాడే చూస్తున్నాడు. సరోజ, చెల్లెలు అందరికీ కూడాను. పత్తుల విషయంలో కూడా పెద్దవాడు చూసుకున్నాడు. ఇప్పుడు ఎవరికి వారు భాగాలు పంచుకుంటున్నారు. అలాంటిది అమ్మ నాకు అవసరం లేదని మీ ముగ్గురు కొడుకులు అంటే మరి నీ పోషణ పరిస్థితి ఏంటి? నువ్వు ఎక్కడ ఉంటావు? గిరీష్ మాటలు వినగానే సత్యదేవి ముగ్గురు కొడుకుల వైపు చూసి ఒక్కసారిగా ఏడ్చేసింది. అవును వదిన, ఈ రోజులు మనుషుల మధ్య బాంధవ్యాలు, ప్రేమానురాగాలు తగ్గాయి. ఆ బాంధవ్యాలను ఆర్థిక సంబంధాలు బలహీనపరుస్తున్నాయి. వాస్తవానికి ఇది నువ్వు నీ కొడుకులు కలిసి నిర్ణయం తీసుకుని పరిష్కరించుకోవాల్సిన విషయం. అలాంటిది ఇలా ఇంతమంది మధ్యలో సమస్య పెడితే వాళ్లకు తోచిన విధంగా చెప్పి ఎవరికి వారు తమది న్యాయం అంటే నాకు తమది న్యాయం అన్నట్టుగా చెప్తారు. వీళ్ళందరూ న్యాయం, అన్యాయం, సాంప్రదాయం ఎవరికి తోచిన పదాలు వాళ్ళు వాడేశారు. వాళ్ళ మాటలు చూస్తుంటే ఇది ఎప్పటికీ తెమిలేలాగా లేదు. ఈ ముగ్గురు కొడుకులకు చదువుల్లో తేడా ఉండొచ్చు కానీ సంస్కారంలో లేదు. వాళ్ళని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. వాళ్ళ మధ్య ఉన్న ప్రేమను నేను చూశాను. వారి మధ్య గల ప్రేమ సమస్య పరిష్కారం చూపిస్తుంది. ఆ ప్రేమే న్యాయాన్ని నిలబెడుతుంది. ఇంకా మీ కోడళ్ళు బయట నుంచి వచ్చారు. వాళ్ళలో మానవత్వం పరిమాణం ఎంత శాతం ఉందో నాకు తెలియదు అని గిరీశం వాళ్ళ వైపు చూశాడు. వాళ్లే పంచుకుంటారు కానీ పెద్ద మనుషులుగా మనం న్యాయాలు చెప్పాలి కదా, యశోదా మామయ్య అన్నాడు. ఎవరు న్యాయం చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్లే ఈ సమస్య పరిష్కరించుకుంటారని గిరీశం తెగేసి చెప్పడంతో యశోద వాళ్ళ మామయ్య గిరీశం బయటికి వచ్చారు. వాళ్ళు బయటికి వెళ్ళగానే సత్యదేవి, మీ ముగ్గురే ఆలోచించుకొని ఎలా పంచుకుంటారో చెప్పండి అని అడిగింది కొడుకులని. ఆ మాటలకు పెద్ద కొడుకు, అమ్మ, ఈ విషయం మీకు కూడా తెలియాలి. ఎందుకంటే నేను అడగలేదు ఆస్తులు పంచుకోవాలని. నువ్వే కోడళ్ళు తిట్టుకున్నారని, వాళ్ళ భాగాలు పంచమని అడిగారని పంచడానికి సిద్ధమయ్యారు. నేను పెద్దగా చదువుకోకపోయినా నీ సంరక్షణలో పెరిగాను. నీకున్న జ్ఞానంతో మమ్మల్ని బాగా పెంచావు. నీకు మంచిది అనిపించింది, నీకు తోచినది చెప్పేదానివి నువ్వు. చెప్పిన దానిని పాటిస్తూ ఎంతో కొంత విలువలతో పెరిగాం అంటూ సత్యాదేవి దగ్గరికి రాజు వచ్చి, నా డబ్బులు కూడా ఇస్తాను, మొత్తం 4 భాగాలు వేసి పంచమ్మా అని చెప్పాడు. దానికి సత్యాదేవి ఇంకో భాగం ఎవరికిరా అన్నట్టు సందేహంగా చూసింది. ఎవరికో కాదు, నీకే. నిన్ను ఎవరు అయితే బాగా చూసుకుంటారో ఆ భాగం వాళ్ళకు దక్కుతుంది అని చెప్పడంతో సత్యాదేవి ఆప్యాయంగా రాజును కౌగలించుకుంది. రాజు చేసిన సాహసానికి ఇంద్రకు కోపం వస్తుంది. ఏమీ అనలేక సైలెంట్గా ఉండిపోయింది. వాళ్ళ తమ్ములకు రాజు చేసిన పనికి వాళ్ళలో మానవత్వం బయటికి వచ్చింది. అన్నయ్య, అమ్మ నీ దగ్గర ఉంచుకో, నీ డబ్బులు కూడా అవసరం లేదు. ఇప్పుడు అమ్మ పంచిన వరకే తీసుకుందాం. మనం అమ్మ కొడుకులం మే, కానీ కోడళ్ళు అమ్మ కూతుర్లు కాదు కదా. వాళ్ళు చేసిన పనికి ఇలా వేరుపోవాల్సి వస్తుంది అని రాము, రఘు ఇద్దరు బాధపడుతూ అన్నారు. దానికి రాజు, రాము, అమ్మను నీ దగ్గర ఉంచుకో, నువ్వు చాలా బాగా చూసుకుంటావు. నా దగ్గర అమ్మ ప్రశాంతంగా ఉండలేదు. మీ వదిన అమ్మను జాగ్రత్తగా చూసుకోదు. తన సూటిపోటి మాటలతో అమ్మని ఇబ్బందికి గురి చేస్తుంది. ఇంకా నాకు వ్యాపారం ఉంది కదా, నీకు వ్యవసాయం తప్ప ఇంకేం తెలియదు. అలాంటిది పొలాన్ని భాగం కింద తీసుకుంటే నీకు బతకడం కష్టమవుతుంది. అందుకు నా భాగంలో వ్యవసాయం నువ్వే చేసుకో. మనం అందరం అన్నదమ్ములము, కలిసిమెలిసి ఉండాలి. ఒకరి కష్టాన్ని ఒకరు పంచుకోవాలి, ఒకరికొకరు తోడుగా ఉండాలి. ఇలా మాట్లాడుకుంటూ అన్నదమ్ముల మధ్య చాలా వాదోపవాదనలు జరిగాయి. అప్పుడే అందరికీ ఒక విషయం చెప్పదలిచాను. నేను నా తమ్ముళ్ళు ఉన్నతంగా ఉండాలని ఆలోచించి నేను కష్టపడి సంపాదించిన డబ్బుతో నా తమ్ములను మంచిగా చూసుకున్నా. అలాంటిది ఎవరో అన్నారని నేను నా తమ్ములను వదులుకోను, కానీ కొన్ని కారణాల వల్ల ఆస్తులు మాత్రమే వదులుకోవాల్సి వస్తుంది. నేను నా తమ్ముళ్ళు అనే భావనతోనే ఉన్న వాళ్ళను నా నుంచి విడదీయలేరు. అందరికీ అర్థమవుతుందా అని అడిగాడు రాజు. చూడు తమ్ముడు రాము, నువ్వు వ్యవసాయం చేస్తున్నావు. నీకు దగుమడి సరిగ్గా రానప్పుడు లేక ఇల్లు కష్టంగా గడుస్తున్నప్పుడు నేను ఉన్నానని మర్చిపోవద్దు. నా వరకు పొలంలో హక్కు ఉంది తప్ప పొలం సాగు మాత్రం నీ పేరు మీద ఉంటుంది. ఆదాయం మొత్తం నీ కుటుంబం గడవడానికి, నీ పిల్లల చదువుకి ఖర్చు పెట్టుకో. నాకు ఎప్పటిలాగానే తిండి గింజలు తప్ప ఇతరాత్రా వచ్చే ఆదాయం అవసరం లేదు. ఆస్తులు మాత్రమే భౌతికంగా విడదీసి పంచుకుంటున్నాం.
మన మనసు కాదు. ఆ మాటలకి రఘు కూడా సమ్మతించాడు. అలా పెద్ద కొడుకు చెప్పిన ప్రకారం భాగాలు పంచుకొని దూరంగా ఉంటూ అప్పుడప్పుడు కలుసుకుంటూ అందరూ సంతోషంగా ఉన్నారు. అన్నదమ్ముల సఖ్యత చూసి వారి తల్లి చెల్లి కూడా సంతోషించారు. తమ కుటుంబం అంతా కలిసిమెలిసే ఉంటున్నందుకు.